జిల్లా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ గ్రామంలో సమీకృత బాలుర వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న గుగులోతు తిరుమలేష్ మృతి చెందాడు. విద్యార్థి సొంత గ్రామం చింతలపాలెం మండలం నక్కగూడ గ్రామం. ఇక ఆదివారం సెలవు రోజు కావడంతో హాస్టల్లో పనిచేస్తున్న వీరబాబు అనే వ్యక్తి తన సొంత పొలంలో టేకు చెట్లు తొలగించడానికి తీసుకువెళ్లాడని ఆరోపిస్తున్నారు. చెట్లు తొలగిస్తున్న సమయంలో కాలు జారి బావిలో పడి విద్యార్థి తిరుమలేష్ మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే సారు ఒకసారి ఇంటికి రమ్మని సారు ఈరుబాబు మాకు ట్యూటర్గా ఇంటికి క్లాస్ చెప్తారు. ఎక్కడ మొత్తం శాంతినగర్ ఆయన. ఓకే. అయితే ఇంటికి రారా బాబు అన్నాడు. అయితే వెళ్ళిన తర్వాత గొడ్డలు ఆడిపోయి చీనగడ పోయి గొడ్లు పెట్టొద్దాం రా అన్నాడు. అయితే పెట్టి సార్ కోసం కట్ చేసిండు. మేము పైన కూర్చున్నాం. అయితే సారు పిలిచి గొడ్లు పెట్టిన తర్వాత వర్షం పడిన తర్వాత వీళ్ళు కూర్చున్నాను నేను. అయితే వాళ్ళిద్దరు ఇటు వచ్చిర్రు. ఆడ బావి కాడిపోయి ఇద్దరు మాట్లాడుకొని సార్ ఫస్ట్ దూకిండు. సార్ ఏమంటే వాడు కానీ సుక్క తీసి ఇంక వాడు కానీ దూకిండు. ఇంకా సార్ ఏమో కోసేపు ఆగి నన్ను పిలిచి ఇంకా వాడు రావట్లేదు. ఇంకా సార్ బయటకు వచ్చి మిమ్మల్ని పిలిచిండా? ఇంకా అటు ఆయన పిలిచి ఆయన వెళ్ళి తిరుగుతున్నా కానీ అది దొరకలే. ఇంకా నేను పిలుచుకొస్తాను ఇంకెళ్ళాను. సార్ మరి ఈత వస్తుందని సార్కి చెప్పలేదా ఆయన? ఏమో మరి సార్కి సార్ కూడా అడగలేదా రే నువ్వు దూకుతున్నావు ఈత వస్తుందా లేదా అని? సార్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? సార్ ఇక్కడ లేదా? అందుబాటులో లేడా? ఏం పేరు ఆయన పేరు? వీరబాబు. ఇంటి పేరు తెలియదు. నీ పేరు ఏం పేరు అన్న? గుగులోత్ తరుణ్. ఏ ఊరు మీద? నక్కగూడ. అతనిది నక్కగూడ బాబాయ్. మీరు ఏమవుతారు? బాబాయ్.